దేవుడు ఎవరు స్వరం వింటారంటే దేవుడు స్వరం విన్నాక వచ్చేయాల. హల్లెలూయా. మనం ఎవరు గొర్రెలమి అంటే దేవుడు మేపిన గొర్రెలమి, దేవుడు బిడ్డలమి, దేవుడు శిష్యులమి. ఆ శిష్యులమి, ఆ గొర్రెలమి మనం ఏం చేయాలంటే ఈ వారం అంతా మన ఇంట్ల దగ్గర, మనం గృహాల దగ్గర ఉంటాం కాబట్టి, మనం పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి, దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడి వాక్యంలోకి వినగలిగేలా ఆత్మలోకి, ఆ ఆత్మగల దేవుడి దగ్గరికి ఆత్మలో మనం ఏమైపోవాలంటే కలిసిపోవాలి. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను వచ్చిన వెంటనే ఒక పాట పాడతాను, ఎందుకంటే మీకు ఉద్యమం రా. నాకు వచ్చిన వెంటనే ఒక పాట పాడి ప్రార్థన చేస్తాను, ఎందుకంటే మీరు ఉద్యమంగా మీరేం చేస్తారంటే ఉద్యమంగా ఉండి ఆలకిస్తారని, ఉద్యముగా మీరు దేవుని ఆరాధిస్తారు, దేవుడు వాక్యం వింటారని. చూడండి దేవుడు బిడ్డలారా, ఇది ఉదయం గల సమయం. ఈ ఉదయం గల సమయంలో ఏం చేస్తామంటే కొంచెం తినేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, బయటికి వెళ్తే పని చేయడానికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది, కానీ ఇంటి దగ్గర ఉన్నామంటే ఏదైనా కొంచెం తిన్నప్పుడు నిద్ర వస్తుంటుంది. ఈ చల్లగాల సమయంలో ఒక మంచి నిద్ర వస్తుంది కాబట్టి నిద్రపోనాక కాదు మనం దేవుడి సన్నిధికి వచ్చింది, నిద్రపోతున్న వారిని మేలుకొలుపునాకే దేవుడు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం మనం చదువుకుందాం. 100వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం కొన్ని వచనాలు దేవుడు మనతో ఈరోజు ఏమని మాట్లాడతాడు. పోయిన వారం ఏమైనా నేర్చుకున్నామని ఒకరైనా చెప్పారా? చెప్పిన వాళ్ళు మాంసం ముక్కలు కొరుకున్నప్పుడు ఎలాగైతే గట్టిగా, నేను ఒకసారి ఏం చేశాను అనుకుంటున్నారు, ఒక దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, అంటే గట్టి మాంసం మాట ఉడకంట పెట్టిపోయాను పొయ్యి మీదదే. అదొకటి పారం కూడా ఒకటే. ఆ గట్టి మాంసం ఎట్టుకెళ్ళిపోవడం వల్ల ఆ ముక్క ఏమైందంటే ఊడు రాక నాకు ఒంట్లో పడిపోయింది. ఇలా పొల్లితే నాగుతున్నాను, సడన్గా రసం ఏమైందంటే నాకు ఒంట్లో పడిపోయింది. అందరూ నాకు కొన్ని ఎరగా ఉండడం చూసి ఆ రోజంతా నాకు మంటే, ఆ రోజంతా నాకు కొన్ని మంటాయి. అప్పుడు అన్నారు అందరూ చూసి, పాస్టమ్మ గారు నువ్వు కొన్నేమైంది, పాస్టమ్మ గారు నీ కొన్నేమైంది, పాస్టమ్మ గారు నీ కొన్నేయిందని అంటే నేను అన్నాను, ఒకరిద్దరికైతే మాసం కాక పీకుతుంటే కొంట్లో పోయిందని చెప్పాను కదా, ఉన్న వాళ్ళకైతే కొన్ని నలపడం వల్ల కొన్ని ఎరగొచ్చేసిందని చెప్పి. ఆ ఒకరిద్దరు ఏమన్నారంటే అంత గట్టిగా పీకేరా అన్నారు. చూడండి దేవుడు బిడ్డలారా, మనము ఈ వారం అంతా నేర్చుకున్న వాక్యాన్ని మీరు ఇంటి దగ్గర ఒకసారి మరొకసారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఒకసారి తీసి చదువుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ వాక్యం గుర్తుంటుంది. హల్లెలూయా. ఏం చెప్పారో మనకు గుర్తుంటుంది. మన సన్నిధిలోకి వెళ్ళి ఏమైనా ప్రార్థన చేసుకున్నామో కూడా మనకు తెలుస్తుంది, ఏమైనా మాట్లాడేమో కూడా తెలుస్తుంది. చూడండి, ప్రార్థన చేసుకున్నాక వచ్చినప్పుడు మీరు ఏమైనా అంటారంటే, అయ్యా మా బాబుకి బాగాలేదయ్యా, మా తల్లికి బాగాలేదు, మా తండ్రికి బాగాలేదని చెప్తారు. ఒక మందిరానికి వచ్చిన తర్వాత దైవ సేవకులకి మాట చెప్పాలి అయిపోయిన తర్వాత అని మీకు ఎలాగైతే గుర్తుంటుందో దేవుడి వాక్యాన్ని కూడా వాక్యం కూడా మీకు అలాగే గుర్తుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేక్ నిద్ర వస్తుందా? మౌతివనా? వెరీ గుడ్. ఆడు వద్దంటున్నాడు కానీ నాకు ఇవ్వాలనిపిస్తుంది. బిగ్గరగా ఒకసారి అందరూ కూడా హల్లెలూయా చెప్దామంటే చెప్తే వాక్యం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏం చేస్తానంటే ఫుల్గా అంతా సౌండ్ పెట్టేసి ఫుల్ డ్యాన్స్ చేయిస్తాను. ఆ డ్యాన్స్ చేయించినప్పుడు ఏం చేస్తారంటే ఎవరు బాగా ఆ డ్యాన్స్లోనే గెలుస్తారో లేదో చూస్తాను. హల్లెలూయా. ఆ డ్యాన్స్లోనే ముందుంటారో లేదో చూస్తాను. ఎలాగ వాక్యంలో ముందు ఎలాగ ఉండలేకపోతున్నారు. ఆ వాక్యం చెప్పనాక ఎలాగా అడిగిన వెంటనే నేను చెప్పాలని గుర్తుపెట్టుకొని నేను చెప్పాలని గుర్తెట్టుకోవాలి. అడిగిన వెంటనే ఏమో నన్ను అడిగిన వెంటనే నేనేమని చెప్పేయాలని ఆశిస్తుండాలి. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వెంటనే నేను చెప్పాలా. తర్వాత ఆ వెనక మనం
ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చూసుకున్న తర్వాత ఆ వారం అంతా మనకు వాక్యం గుర్తుంటుంది. కాబట్టి మీరు ఆ వాక్యం అడిగిన వెంటనే మీరు చెప్పినప్పుడు ఆ వాక్యం మీ హృదయంలో ఖచ్చితంగా అద్భుతము, నీ జీవితంలో ఖచ్చితంగా ఆ వాక్యము నేను నడిపిస్తుంది. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నా మౌతుకి ఇంకా బేస్ తగ్గించాలి డాడీ, నాదే బండనోరు, ఈ మౌతు ఇంకా బండగా అయిపోతుంది. చిన్న బేస్ తగ్గించండి. దేవుడి వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు వరకు మీరు చక్కగా సమయానికి, అంటే మన వారం లేట్ అవుతుంది, 12 గంటలకి 11 గంటలకి 12:30కి వస్తున్నారని చెప్పగానే ఈరోజు అందరూ కూడా మొదట పాటకే మనం అందరం కూడా మీతో పాటు నేను కూడా వచ్చేసాను. హల్లెలూయా. 100 కీర్తన చదువుకుందాం. మీకు అందరికీ బైబిల్ ఉంటే. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి? సమస్త దేశములారా యెహోవాకి ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. చూడండి, మనకి ఒక క్రైస్తవులమైన మనకి దేవుడు చెప్తున్నాడు, దేవుడు రక్షించింది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది, దేవుడు మనల్ని ఎన్నుకున్నది. ఎందుకంటే సమస్త దేశములారా యెహోవాకు ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహధ్వని అంటే చూడండి, సమస్త దేశంలో ఉన్న ప్రతి ప్రజలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, సమస్త దేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా ఏం చేయాలంట? యెహోవాని స్తుతించడానికి రావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా దేవుడు అంటున్నాడు, సమస్త దేశంలో ఉన్న ప్రజలారా, సమస్త దేశస్తులారా, సమస్త నా ప్రజలారా, సమస్తం నా జనులారా, మీరందరూ కూడా యెహోవా మందిరానికి ఉత్సాహధ్వని చేసుకుంటూ మనం ఏం చేయాలంట? యెహోవా మందిరానికి రావాలంట. చూడండి, వచ్చిన తర్వాత మనము ఏం చేయాలంటే యేసయ్యను ఆరాధించినాకే, యేసయ్యను స్తుతించినాకే. చూడండి, మనం అందరం కూడా క్రైస్తవంగా అయిన తర్వాత, మరి దేవుని ఎరిగిన తర్వాత మనందరికీ కూడా ఎవరికి కూడా యెహోవాని ఎలా స్తుతించాలో తెలియదు, యెహోవాని ఎలా గణపరచాలో తెలియదు, యెహోవాని దేని ద్వారా స్తుతించాలో, ఎలాగైనా స్తుతికి పాత్రుడో మనకు తెలియదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే వచ్చిన తర్వాత మనకు అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తూ ఆయన మనకి వస్తున్నాడు. అందుకనే సమస్త దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయాలంట దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇందాక మనం పాట పాడుకున్నాం. ఆ పాట పాడినప్పుడు మీరేం చేయాలంటే, నాతో పాటు మీరేం చేయాలంటే ఏకోపించాలి, నాతో పాటు మీరేం చేయాలంటే పాడవాలి, నాతో పాటు మీరేం చేయాలంటే చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా తప్పట్లు కొడుతూ చక్కగా ఏం చేయాలంటే నాట్యం చేస్తూ కాళ్ళు విటు ఏం చేయాలంటే ఊపుతూ ఉత్సాహధ్వని మనం ఏం చేయాలంటే యెహోవాకి మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఆదివారం ఆరాధనకి కొంతమంది ప్రజలు కొంత ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసిన సంగతి ఏంటంటే, ఈరోజు మరి ఆదివారం దినము, పునరుద్ధాన దినము మనకి మరి డ్యూటీలకి వెళ్ళిన వారు ఉంటారు, అలాగే లేబర్ పనులకు వెళ్ళిన వారు ఉంటారు, మరి గవర్నమెంట్ జాబులు చేసుకున్న వాళ్ళు ఉంటారు. మరి అలాంటి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే, మరి దేవుడి బిడ్డలారా, ఈ దినాన్ని పోతుందేమో అని, ఈ సమయాన్ని పోతుందేమో అని, ఈ అవకాశం పోతుందేమో అని, ఒకవేళ నేను డ్యూటీకి వెళ్తే, ఒకవేళ నేను ఆ లేబర్ పని చేయడానికి వెళ్తే ఈ సమయాన్ని ఒకవేళ పోతుందేమో అని దేవుడు బిడ్డలారా, వాళ్ళు మనకి వారానికి ఎన్ని రోజులండి? నా మాట అర్థమవుతుందా? ఇంగ్లీష్లో చెప్తున్నాను అమ్మా, వినండి.
వినేష్ నిద్రపోతున్నావా? లేచి నిలబెట్టి ఇంకో పాట పాడేస్తాను, ఫ్యాన్లు ఆపేస్తాను. హల్లెలూయా. ఈ మనకు 6 రోజులు కదా, 6 రోజుల్లోని ఏం చేస్తున్నారంటే ఈ రోజుకి నిన్నటికి శనివారానికి ఎన్ని రోజులు? 6 రోజులు. మరి ఈరోజు నేను వదిలేశాను. శనివారానికి 6 రోజులు కాబట్టికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న డ్యూటీల్లోనే వాళ్ళ డబల్ఎస్ డ్యూటీలు చేస్తారు. చేసి దేవుడి సమయాన్ని దొంగిలించకంట రాత్రి చూడండి, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలోనే 2 డ్యూటీలు చేసి ఈరోజు ఏం చేస్తారంటే తెల్లవారుజామున 3-4 గంటల వరకు డ్యూటీ చేసి వాళ్ళు దిగి ఆదివారం ఎక్కడికి వెళ్ళకంట ఆదివారం ఆరాధనలోకి వెళ్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను ఏమనంటే, నేను కొంతమందిని అడిగాను ఏమనంటే, ఎందుకంటే ప్రతి ఆదివారం వెళ్ళాలా? అవునండి వెళ్ళాలి. నా భర్త తాగుబోతుగా అనుకోండి, నా భర్త అండి, భార్య భర్తలు ఇద్దరు కూడా జాబ్ చేస్తారు. ఇదిగోండి నా భర్త, ఈ వ్యక్తి తాగుబోతుగా ఉన్న వ్యక్తి నా దేవుడు దగ్గరికి వెళ్ళగా ఒక తాగుబోతుతనాన్ని విడిచిపెట్టి ఈరోజు మేము ఒక సంతోషకరమైన సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ సాక్ష్యం ఎవరంటే నా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో ఆవిడ చెప్తుంది ఏమనంటే, ఒక ఆవిడ చెప్తుంది, 2 ఆడపిల్లలు ఆవిడ చెప్తుంది ఏమనంటే, ఆ పాపకు పుట్టుకతోటే చెవు ఇలాగా వంకగా ఉంటుందంట, వినపడదంట. మరి ఇలాగా పైకి మన చెవులు 2 చెవులు ఎలాగైతే ఉన్నాయో అలా ఉండకంట, ఇలా తప్పగా అయిపోయి ఇలాగా ఉంటుందంట. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడిని ఆరాధించిన దేవుడిని కనపరిచిన తర్వాత అది నెమ్మదిగా ఇలాగా చూడండి, మన చెవులు అన్నీ ఇలా ఉంటే ఇది ఇలాగా మూసిపోయి ఉంటుంది ఆ చెవు. ఆవిడకి ఆ పాపకి ఏం చెప్పినా మరి 11 సంవత్సరాలు పాపకి ఇలాగా వంకకున్న ఈ చెవుని ఇలాగా వినబడకంట ఉన్న ఈ చెవుని కోసం ఆవిడ దేవుడిని అంగీకరించి దేవుణ్ణి ఆరాధించినాక మొదలుపెట్టి వీళ్ళు భార్య భర్తలు ఎదురు తీర్మానం చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇలా దేవుడి కొరకు వాళ్ళు చేయడం వల్ల ఆవిడకి ఆ పాపకి నెమ్మదిగా ఆ పాపకి ఇలా తెరవబడి చక్కగా వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఫ్రెండ్స్? ఆపేనా ఫ్యాను? అభిషేక్ ఉంచినా ఫ్యాన్ ఆపేనా? మీకు ఎలాంటి ఫ్రెండ్స్? మీరు ఎలాంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? దేవుడు బిడ్డ మనల్ని రక్షించింది ఎందుకంటే ఆయనకు ఉత్సాహధ్వని చేస్తామని. సమస్త దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యెహోవాని స్తుతించడానికి తీసుకొస్తామని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దేశములో ఉన్న ప్రజలందరూ కూడా యెహోవా మందిరంలోకి యెహోవాను స్తుతించడానికి మనం తీసుకురావాల్సిన బాధ్యతలమే ఉన్నాం మనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనక నేను ఇంకొకరిని అడిగాను ఏమనంటే, ఇప్పుడు మంచి మామిడికాయల కాలం కదా, మామిడికాయలు కాస్తుంటే ఒక ఆవిడ అన్నది ఏమనంటే, మా దేవుడైతే ఆ మామిడికాయలు దొంగతనం చేసిన మమ్మల్ని ఏమో అన్నాడు, కానీ మీ దేవుడైతే మిమ్మల్ని కొడతాడండి నానా, మీ దేవుడైతే మమ్మల్ని కొడతాడు. నేను అన్నాను మీ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా కొట్టలేదా? మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం కానీ ఏదో భ్రమకి ఏదో ఆరాధిస్తున్నాం కానీ మా జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు మమ్మల్ని ఎంతగానో నలకొట్టి ఇరిపి అనుక్షణం మమ్మల్ని కొడుతూనే ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే మన దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, మన దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకున్న భావం ఏంటంటే, దేవుడు మనల్ని కొట్టే దేవుడు కాదండి. మీకు అర్థమవుతుందా పిల్లలు? మన యేసు ప్రభు మనల్ని కొట్టే దేవుడు కాదంట, శిక్షించే దేవుడు కాదంట.
మనం ఎలాగున్నా, ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన మనం ఆరాధించకపోయినా మనల్ని ఆయన కొట్టే దేవుడు కాదంట, శిక్షించే దేవుడు కాదంట. ఎవరంటున్నారు అంటే యెహోవా నిజమైన దేవుడని వాళ్ళు అంగీకరించకంట, వేరుగా దేవుడికి వేరుగా ఆయన ఆరాధించకుండా దూరంగా ఉన్నా సరే ఉన్నవారు ఈ సాక్ష్యం పలుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు నుండి మీ కుర్చీలో ఉన్న వాళ్ళ కుర్చీలు కట్టవు, కిందన కూర్చుని మోకాలు వేస్తే చక్కగా బాగా అల్లెలు చెప్తారు. సైర్లన్నీ కూడా మేడ మీద ఎడేస్తాను ప్రతి ఆదివారం బయటికెళ్ళి. కిందన కూర్చుంటే చక్కగా అల్లెలు చెప్తారు, మాట దేవుడి వాక్యం వింటారు. అల్లెలు చెప్పడం కూడా కష్టమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేవుడు మరి ఏ జనులు, ఏ దేశం అది? పోయారు ఎక్కడికో. మొదట వచ్చును ఆ దేశంలో ఉన్నవారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, సమస్త దేశంలో ఉన్న ప్రతి ప్రజలను కూడా యెహోవా మందిరానికి రావాలంట ఉత్సాహధ్వని చేయడానికి. మన ఇంటి దగ్గర మేము పాడుకుంటున్నామండి, మా ఇంటి దగ్గర మేము ప్రార్థన చేసుకుంటున్నామండి. దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చింది ఎందుకంటే 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని మనం దొంగిలించేవారుగా మనం ఉండకంట యెహోవాను స్తుతించినాకి, యెహోవాను గణపరచని. చూడండి కిందని మనం ఏం ప్రజలు మేము ఉన్నామో చూడండి, 3వ వచనం కిందన ఉంటుంది, చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును. చూసారా, యెహోవా దేవుడైన మనం తెలుసుకున్న తర్వాత ఆయనే మనల్ని పుట్టించాడని కూడా మనం ఏం చేయాలంట, తెలుసుకోవాలంట. మనము ఆయన వారము. చూడండి, మనం ఎవరు వారివి? చూడండి, మనం అంటాము నువ్వు నా కోసమే పుట్టావు. మనం ఏం ప్రేమికులు ఏమంటారంటే నువ్వు నా కోసమే పుట్టావు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నేను లేకపోతే నేను జీవించలేను, నువ్వు నా కోసమే పుట్టావు. చూడండి, మనం పుట్టించిన వాడు ఎవరంట? మనుషుల కోసం కాదు పుట్టించింది, మనుషులు ప్రేమ కోసం. మనుషులు ప్రేమ ఎక్కువ చేసుకుంటామని కాదు, మనుషులు ప్రేమ ఎక్కువ చేసుకొని మనుషులుగా ఇష్టపడి మరి ఒకరికొకరు చంపేసుకొని ఒకరు హత్య చేసుకుంటున్నారు. ఎక్కువగా ప్రేమించుకోడు వాళ్ళు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం అన్నవారు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ప్రేమించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్ది రోజులకి ఆ ప్రేమ తక్కువైపోయి చనిపోతున్నారు. మన సృష్టించిన సృష్టికర్త మనం ఎవరు ప్రజలం ఏమున్నామంటే దేవుడు సృష్టించిన ప్రజలం ఏమన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. హల్లెలూయా. చూడండి, మనం ఎవరు గొర్రెలమి అంటే, ఎవరు ప్రజలమి అంటే, ఎవరు జనులమి అంటే, ఎవరు గొర్రెలమి అంటే, చూడండి, ఈ గొర్రె కోసం ఆయన మేపే గొర్రెలు మనము, ఆయన సృష్టించిన గొర్రెలు మనము, ఆయన ప్రజలు మనము, ఆయన బిడ్డలు మనము. చూడండి, ఆయన మాట ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్డలారా. మనం ఎవరు సొత్తు అంటే దేవుడు అంటున్నాడు నువ్వు నా సొత్తు. మీరెవరు ప్రజలు అంటే మీరు నా ప్రజలు. మీరెవరు ప్రజలు అంటే నా ప్రజలు, మీరు నా సొత్తు మీరు. చూడండి, ఆ బిడ్డలు మరి ఆ వారంలో వాళ్ళకి ఆ డ్యూటీలు వేసినప్పుడు 2 డ్యూటీలు చొప్పున వేస్తే వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఆదివారం దినాన్ని దొంగిలించకంట, ఆదివారం దినాన్ని ఎలాకంట ఉండకంట వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవాను స్తుతించినాకే. ఆ రోజు మేమేం పనికి పెట్టుకోమండి, వాళ్ళకి చెప్పడం. మళ్ళా మన గుడారాల పండగకి వెళ్ళారంట, 4 భోగిలు ఎక్కారంట వాళ్ళ ప్రజలందరూ. 4 భోగులు జనం వెళ్ళారండి. అంతమంది వెళ్ళామండి.
చాలా దేవుడు ఈ సంవత్సరం నడిపించారు. వాళ్ళు వెళ్తున్నది గుడారాల పండక్కి, మరి ఏసన్న గారు పెట్టిన గుడారాల పండక్కి వాళ్ళు వెళ్తున్నారు. ఎప్పుడు ఏంటంటే 2011 సంవత్సరం నుండి కూడా మాకు పరిచయం అండి. మరి ఏసన్న గారు 2009 కాంచి మాకు పరిచయం. మరి మేము అప్పటి నుండి కూడా మేము వెళ్తున్నామండి. ఏసన్న గారు ఉన్న కాంచి కూడా మేము వెళ్తున్నాం. ఇది 50వ సంవత్సరానికి వచ్చింది. మేము ఏ రోజు కూడా మధ్యలో మేము మానవే లేదు. దేవుడు బిడ్డలారా, మనం ఎవరి ప్రజలమే, మనం ఎవరి సొత్తు, ఎవరు మేపే గొర్రెలు మనము. దేవుడు బిడ్డలారా, మనల్ని ఎవరు నడిపిస్తున్నారు, మనం ఎవరు బిడ్డలమి అంటే దేవుడు బిడ్డలమి. దేవుడు మనల్ని పిలిచిన దేవుడు. మనం ఈ స్థలానికి వచ్చామంటే, మనం రక్షించబడ్డామంటే, ఇంకా ఈ భూమి మీద ఉన్నాము అంటే సమస్త జనులను కూడా ఆయన ఏమంటున్నాడంటే యెహోవాను సేవించడానికి, యెహోవాకు ఉత్సాహంతో చేసుకుంటూ రండి. మీరు మనం మందిరానికి వచ్చిన మనమంట ఉత్సాహంతో రావాలంట. యెహోవాను ఆరాధించడానికి సంతోషంతో రావాలంట. చూడండి, యెహోవాను ఆరాధించిన మనమంట ఉత్సాహంతో సంతోషంతో యెహోవా సన్నిధిలో మనం అడిగి పెట్టాలంట. చూడండి, అందుకనే మనం ఎప్పుడు కూడా క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆనందముతో సంతోషముతో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పాలా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా సంతోషంగా హల్లెలూయా చెప్పాలా, స్తుతించాల ప్రభుని, మనం గణపరచాల ప్రభును. ఎందుకురా బాబు ఈ సమయంలో నేను మందిరానికి వచ్చాను, ఎందుకురా బాబు ఈ సమయంలో నేను దేవుడి మందిరానికి వచ్చాను, మిమ్మల్ని చూసి మాకు నీరసం వచ్చేస్తుంది. ఉత్సాహంతో మీరు ఉన్నప్పుడు చూడండి, మీరు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మేము ఆదుకుంటే చూడండి మీకు ఎలాగ అనిపిస్తే హ్యాపీ అనిపిస్తుంది. మేము ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మీరు వచ్చినప్పుడు మాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన మీరు ప్రభుని స్తుతిస్తుంటే ప్రభు కూడా అలాగే సంతోషిస్తాడు. దేవుడి బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మీకు మేము ఏదైనా సహాయం చేస్తారు, మీరు ఎంతగా సంతోషిస్తారు, మీరు ఎంతగా ఆనందం పొందుతారు, ఎంతగా ఆనందం పొందుతారు. మర్చిపోరు దేవుడి బిడ్డలారా. ఈ క్రైస్తత్వం ఏంటి అంటే కష్టములో బాధల్లో కూడా మనం ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు. నన్ను ఒక ఆవిడ అంటారు, ఒక తెలుగారు అంటారు, పాస్టమ్ గారు మీరు ఎప్పుడు కూడా మీ మొక్కలను చూస్తే ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని చూసిన కాంచి ఎప్పుడు మీరు ఇదే ముఖంతో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మీరు ఇదే ముఖంతో ఉంటారు, మీకు చింత ఉండదా? నాకు 2 కుమారు, ఒక పాప ఒక బాబు. నా బాబు డ్యూటీకి వెళ్ళడు, ఇంటి దగ్గరే ఉంటున్నాడు. నా భర్త మరి ముడుకులు రాలేదని పనికి వెళ్ళట్లేదు. ఎప్పుడే వెళ్ళా నేనే వెళ్ళాలి. మాకు ఇల్లు లేదు, ఇల్లు కారిపోతుంది. ఇల్లు కట్టుకుందామని డబ్బులు పోగేసుకున్నాం, 14 లక్షలు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇల్లు కట్టుకుంటే ఆ 14 లక్షలు పెట్టి ఇల్లు కట్టేసుకుంటే మరి ఇంటికి వస్తుందంట కదా, అది 3 లక్షలు ఎంతో వస్తుందంట. దానికోసం చూస్తున్నాను. ఒకవేళ ఇది కట్టేసుకుంటే అది రాదంటున్నారు. మరి అలాగని ఎన్ని రోజులు నేను వర్షం వస్తుంది. నన్ను ఒకరోజు ఇంట్లోకి తీసుకొని వెళ్ళి నిమ్మకాయ నీళ్ళు కలిపించి చిలకలు అప్పటికప్పుడే వేపేసి నాకు పొట్లం కట్టించారు. పొట్లం కట్టించి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు దుర్వాసన, దుర్కంపు, ఇలాగా మా ఇంటికి రండమ్మా అని అన్నప్పుడు ఇలాగ వెళ్ళినప్పుడు ఇలా కాలు పెట్టాను లేదో కొంపు వాసన. నేను అన్నాను, ఎలాగుంటున్నారమ్మా మీరు ఇంట్లో? అలాగే ఉంటున్నామ్మా. ఒకవేళ ఇల్లు కట్టుదామని తీసేస్తే ఈ 14 లక్షలు అయిపోతాయేమో అని చూస్తున్నాను. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళట్లేదు. అలాగని బండి సర్వీసింగ్ దేంట్లో కానీ జాయిన్ అవుతే ఫస్ట్ జీతం వస్తే నీకు నేను ఇస్తానని అన్నవరం కొండలో మొక్కుకున్నాడంట వాళ్ళ బాబు. 8,000 వస్తే ఇచ్చేసాడు పట్టుకెళ్ళి. వాళ్ళ అమ్మ అన్నదంట, కుండీలు వేసి వచ్చే బాబు ఫస్ట్ జీతము అన్నదంట.
ఇంకా అప్పుడు కాంచి ఆ కొండ వెళ్ళి వచ్చిన కాంచి ఆ జీతం కుండీలు వేసేసిన కాంచి ఆ డ్యూటీకి వెళ్ళడం. వాళ్ళ పాప నర్సీపట్నం బొడ్డుపల్లిలోని టీచరు, ఇంగ్లీష్ మీడియం టీచరు. ఆడు దేనికి పనికిరాడు. చూడండి, నేను ఈ బాధతో ఉన్నాను, కానీ మీరు మటుకి ఎప్పుడు మీ ముఖం ఇలాగే ఉంటుంది ఏంటండి అని అడిగింది నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను, ఈ సంతోషం, ఈ ఆనందం నాకు వచ్చింది, నేను సంపాదించింది కాదండి, నాకు నా ప్రభువు ఇచ్చింది. హల్లెలూయా. ఇది నాకు నా ప్రభువు ఇచ్చింది. లేదంటే నేను నాకున్న పరిస్థితులు, నాకున్న శ్రమలు, నాకు ఎదురైన శ్రమలు అయితే నేను ఎప్పుడో ఎక్కడో మట్టిలో కలిసిపోవలసిందని. నేను ఇంకా 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 నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఇంకా నా అంటుండి నన్ను బలపరుస్తున్నాడు. ఈ అందం ఇచ్చింది, ఈ ముఖంలో ఆనందం ఇచ్చింది, ఇదిగో నేను నమ్ముకున్న నా యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆనందంతో ఆవిడ ఒక పాట పాడమని ఆ పాట పాడతాను. ఎవరు లేక ఒంటరినే అందరికీ నేను దూరమై, అనాదిగా నిలిచాను, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినే అందరికీ నేను దూరమై, అనాదిగా నిలిచాను, నీవు నన్ను ఏం పెట్టొద్దు, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో కదిలిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో కదిలిపోతారు.
కలిసి ఆరాధిద్దాం. ఎవరు లేక ఒంటరనై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరనై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. దేవరావా యేసయ్యా, దేవరావా యేసయ్యా, దేవరావా యేసయ్యా, దేవరావా యేసయ్యా. ఈ స్వరాలాగా వినబడాలి దేవుడు బిడ్డలారా. అందులో ఏక స్వరముతో దేవుని ఆరాధిద్దాం. ఏక స్వరముతో ఆరాధిద్దాం. మీరెవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉండే సమయం కాదు, మౌనంగా ఉండే సమయం కాదు. ఈ స్థలంలో ఆయన నివసించే సమయం, ఈ స్థలంలో ఆయన నివసించే సమయం, ఆయన ఉండే స్థలం ఏది? నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరనై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరనై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, 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 నువ్వు రావా యేసయ్యా. చూడండి దేవుడు బిడ్డలారా, అందరున్నా ఎందరున్నా అన్నీ ఉన్నా, ఆ పాపకి ఇంగ్లీష్ మీడియం అన్నాను కదా, ఆవిడకు బిడ్డలు లేరు దేవుడు బిడ్డలారా. గర్భసంచిలో నీటి బుడగలు ఉండడం వల్ల పిల్లలు కలగలేదు. వాళ్ళ భర్త గారు ఇంగ్లీష్ మీడియం, ఆవిడ ఇంగ్లీష్ మీడియం టీచరు. తల్లికి చాలా వేదన. ఆ పాట పాడిపించుకున్నారు నా చేత. నేను అన్నాను, ఈ పాటలో చాలా అర్థాలు ఉన్నాయమ్మా. ఎందరూ ఉన్నా, చాలామంది ఉన్నా, మనం ఒంటరివారం అవుతాం. అవును, మనకి ఏ బాధ వచ్చినా మనం ఒంటరిగానే మనం ఎదుర్కోవాలి. హల్లెలూయా. కానీ ఈ క్రైస్తు అన్న దగ్గరికి రాగా దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరిదాను అవ్వు. నీ ఒంటరితనంలో నీకు నేను సహాయం చేయగల వాడిని నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒంటరిదానువు కాదు, నువ్వు ఒంటరివాడువు కాదు. నీకు నేను సహాయం చేస్తాను, నీకు నేను తోడును ఉంటాను, నీకు నేను ఊతనిస్తాను, నీ దగ్గర నేను నిలుస్తాను. నా బిడ్డ, నువ్వు ఒంటరిదానువు ఎప్పుడు కావు. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆవిడకి ధైర్యం కలిగి, చాలా ఓదార్పు కలిగి, ఆవిడ అక్కడికక్కడ కన్నీరు పెట్టుకొని, నా బిడ్డకి బిడ్డలు కలగలేదని ఎంతోమంది నన్ను అవమానించిన, నాకు ఎటువంటి బాధ లేదు, దిగులు లేదు అని కొన్ని వాక్యాలు చెప్పించుకొని, కొన్ని వాక్యాలు, కొన్ని మాటలు, కొన్ని పాటలు పాడిపించుకొని, దేవుడు బిడ్డలారా ఆవిడ ఓదార్పు పొందుతుంటుంది. అలా ఓదార్పు లేనివారు, అలా ఆదరణ లేనివారు సమస్త దేశములో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వారందరినీ కూడా, నిన్ను నన్ను కూడా రక్షించాడు. ఎందుకు అంటే, అలాంటి ప్రజలకి నీకు చేసిన మేలు, నీకు చేసిన ఉపకారం, నీకు ఇచ్చిన తోడు వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా బలపడతారు. అందుకే నిన్ను నన్ను కూడా రక్షించాడు. హల్లెలూయా. ఉన్న అన్నం తినేసి, వండుకున్న అన్నం తినేసి పడుకోవడం కాదు, వండుకున్న అన్నం తినేసి మన పని మనం చేసుకోవడం కాదు. ఆదరణ మరి సమస్త దేశములో అలాంటి ప్రజలకు దేవుడు ఆదరణిచ్చి బలపరిచి, యెహోవాను స్తుతించి నాకు ఉత్సాహధ్వని చేసుకుంటూ యెహోవా మందిరంలోకి సమస్త దేశంలో ఉన్నవారు కూడా రావాలన్న దేవుడి ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మరి దేవ సేవకులకు సమయం లేట్ అయిపోతుంది. మరి సమయం ఇవాళ
నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను అనుకుంటున్నాను. మరి ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఈ సమయం దేవ సేవకులకి ఇద్దాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాట్లాడే ప్రతి మాటని మీరు మా మనసులో పెట్టిన మాటలని మేము నమ్ముతూ ఉన్నాం. మా మనసులో మీరు ఏ అయితే మాటలు పెట్టారో ఆ మాటలు ప్రజలకు వినిపించటానికి, ప్రకటించటానికి, తెలియచేయటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఎలాగైతే సమూయేలుకి అయ్యా నీ యొక్క మాటలు అందింపచేసి ప్రజలకు నువ్వు ఏ విషయాలైతే చెప్పమన్నావో ఆ విషయాలే సమూయేలు చెప్పంగానే ప్రజలందరూ నమ్మినట్లుగా చేసావు. నీకు స్తోత్రాలు ప్రభా. నీ మాట ప్రజల్ని నమ్మునట్లుగా చేస్తుంది. నీ మాట దేవా ప్రజల్ని రక్షణలోనికి తీసుకొస్తుంది. నీ మాట ప్రజల్ని ఆశీర్వాదకంగా చేస్తుంది ప్రభా. నీకు స్తోత్రమయ్యా. నీ మాటగా మేము నమ్ముచు ఉన్నాం ప్రభా. ఇది నీ మాట దేవా. కృప చూపించండి, నడిపించండి, సహాయం చేయండి. నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత మీరే నాయన మా అందరి మీద ఉంచండి. విన్న వాక్యము వ్యర్థమైపోకూడదు ప్రభా. దేవా 100వ కీర్తన మేము నేర్చుకున్నాం. ఈ దాసురాలను నిలబెట్టు ప్రభా. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి అని చెప్పావు. ఆ దేశంలో మేము కూడా ఉన్నాం ప్రభా. మాకు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఉత్సాహధ్వని చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం అయ్యా. ఉత్సాహధ్వని చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాం నీ నామాన్ని బట్టి. నీకు స్తోత్రం ప్రభా. నిజమైన ఉత్సాహం అంటే ఏదో మాకు తెలియపరిచావు. నీకు స్తోత్రాలు అయ్యా. నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత, నీ బాహు మా మీద చాపునందులకే స్తోత్రాలు తెలియచేస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క కృప, కనికరము, వాత్సల్యత మన మీద